నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నాతవరం మండలం తాండవ జలాశయంలో చేప పిల్లలు విడుదల చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నదిలో 5 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో పెంచిన ఈ చేప పిల్లలను నదిలో విడుదల చేయడం వల్ల 30 నది జలాశయం ఆనుకుని ఉన్న 30 గ్రామాల ప్రజలు కూడా ఆర్థికంగా లబ్ధి పొందుతారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. చేపల వేట నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాతవరం పార్టీ నాయకులు, ఆర్డీఓ రమణ, ఫిషర్మెన్ అధికారులు, FEO 123F తాండవ మత్స్యకారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు 5 లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది. ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకువచ్చి పెట్టడం జరిగింది. ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ వేస్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 30 విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము. అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం. మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తీసుకోండి.